కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావిడాడలో యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో విరాజిల్లుతున్న ఏకైక శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో త్రయోదశ సప్తాహ వార్షిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ స్థానిక తుల్యభాగా నది నుండి జలాన్ని తీసుకువచ్చి విశ్వక్షేణ పూజ అనంతరం సప్తాహ కలశ స్థాపన పుణ్యాహవచనము నిర్వహించారు. అనంతరం శ్రీ బాలాజీ బాలభజన భక్త బృంద సమాజం స్వామివారి నామ సంకీర్తనతో సప్తాహ వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు నిర్విరామంగా హరినామ సంకీర్తనలు జరగనుంది. ఈ సందర్భంగా రేజేటి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, పూర్వం నుంచి గ్రామంలోని పెద్దలు ఆచరిస్తున్న సాంప్రదాయాన్ని నేటి పెద్దలు యువత అదే సాంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందమని, ఈ విధంగా సప్తాహ మహోత్సవం ఏ గ్రామంలో నిర్వహించబడుతుందో అక్కడ పాడి పంటలకు ఆయురారోగ్యాలకు లోటు ఉండదని, గ్రామం సుభిక్షంగా ఉండడానికి ఈ సప్తాహ వార్షిక మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈవో, సప్తాహ కమిటీ కన్వీనర్ నల్లమిల్లి సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి, శ్రీ బాలాజీ భజన సమాజం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి అన్నదాన సమాజం, భజన భక్త బృందాలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. सवित्रमंडल मध्यवर्ती नारायण सरसनिष्ठ केयुर्वान् मकरकुंडलवान् किरीटिहारी हिरण्यप्रभोदग्रह शा पद्मिनी छाया संज्ञा समिति श्री सूर्यनारायण स्वामी वाరి దేవస్థానం గొల్లల మామిడాడ గ్రామం. మనకి ఈ రోజు నుంచి త్రయోదశ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మనకి ఈ రోజు నుంచి మళ్ళీ 7 రోజులు స్వామివారికి కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయాన్నే స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, అట్లాగే ఈ సప్తాహ కలశ స్థాపన జరిగింది. అక్కడి నుంచి భజన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాయి. ఇది మళ్ళీ మనకి 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 19వ తారీఖున పూర్ణావతి కార్యక్రమం, అట్లాగే శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మనకి ఈ కార్యక్రమం దేనికి చేస్తారయ్యా అంటే, గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పాడి పంటలు, అట్లాగే మనకి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ సప్తాహ కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నారు కాబట్టి దాన్నే ఈ తరాన్ని కూడా మర్చిపోకుండా ఎదరికి వెళ్ళడానికి కూడా మనకి ఈ గ్రామంలో ప్రతి పౌరుడు కూడా ఇక్కడ దానికి సహకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.